ఈరోజు కొన్ని రకాల పప్పులు, కొన్ని డ్రై ఫ్రూట్స్తో కలిపి సింపుల్గా, ఈజీగా మనం ఇంట్లోనే లడ్డు చేసాము. కానీ చాలా టేస్టీగా అయితే ఉంది. ఇది మనం పిల్లలకి చేసి పెడితే హెల్దీ. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే నాకులాగా ఇలా అన్ని పప్పులు తీసుకొని కొంచెం నేనైతే అన్నీ ఒక స్పూనే తీసుకున్నాను. అన్నీ 1 స్పూన్ తీసుకున్నా. ఇప్పుడున్న అన్ని పప్పులు, ఇది సోయా, అలాగే అలసందలు. ఆ సోయా, అలసందలు సేమ్ ఒకేలాగా ఉంటాయి, కానీ అలసందలకి బ్లాక్ కొంచెం డాట్ లాగా ఉంటుంది. అలా సోయాకు ఉండదు, వైట్గా ఉంటుంది. ఇంకొకటి మినపప్పు అయితే కడిగి ఎండలో పెట్టి తీసుకున్నా. అలాగే రాగులు కూడా కడిగి ఎండలో పెట్టి తీసుకున్నా. వాటిలో ఎక్కువ మురికి ఉంటుంది కదా. ఇవన్నీ కావాలంటే మనము అన్నీ ఒకసారి కడిగేసి ఎండలో పెట్టి ఒక 1 అవర్ తర్వాత ఊరినే ఎండిపోతాయి, ఎండాకాలం కాబట్టి. ఇలా ఒకసారి వేయించేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత వేగినాక ఇవి వేసుకున్నాను అనమాట. వీటిని ఏవో సీడ్స్ అంటారు, నాకు గుర్తులేదు. రాగులు, ఈ 2 సీడ్స్ మాత్రం కొంచెం ఆ పప్పులన్నీ వేగినాక వేస్తాయి. ఎందుకంటే ముందే అన్నిటితో కలిపి రాగులు అవి వేస్తే బాగా ఎగిపోతాయి. ఇలా మనం పట్టుకున్నప్పుడు కరకరలాడాలి. చల్లగా అయింది, బాగా వేగిని కరెక్ట్గా సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ చక్కగా వేపాను. ఇలా డ్రైగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. బెల్లం కూడా తురిమి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఈ పప్పులన్నీ చక్కగా మెత్తగా పౌడర్ చేస్తాను. ఒకసారి మూత తీసి మరలా కొంచెం కలిపేసుకొని మరలా మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే పైకి కొంచెం పప్పులు వస్తాయి కదా, అవి కంప్లీట్గా నలగవు కాబట్టి. ఓకే, ఇలా ఒక్కసారి కలిపేసుకొని మరలా మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పౌడర్ అయినాక దాంట్లో బెల్లం వేసేసుకొని ఇంకొక చిన్నగా తిప్పితే చాలు. లడ్డు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం చుట్టుకోవడానికి. నూనె కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. నాకైతే ఇలా నూనె నెయ్యి ఏమీ లేకుండానే చాలా బాగా నచ్చింది. నేనైతే దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని చక్కగా స్పూన్ వేసుకొని తినేలాగా పెట్టుకున్నా. నాకు దీని టేస్ట్ బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మన పిల్లలకి హెల్దీ, మనకి కూడా హెల్దీ అంటారు కదా. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. చూసారా ఇలా ఈజీగా వచ్చేస్తుంది లడ్డు. ఇంకా నేను వేడి మీదే, మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఆ వేడి మీదే చక్కగా వచ్చేస్తుంది, ఇంకేమీ మనకి కలుపుకోకుండానే. ఎందుకంటే దీంట్లో అన్నీ వేస్తాం కాబట్టి, మినప్పప్పు అవి ఆ జిగురుతో. ఓకే, థ్యాంక్ యూ.